మళ్ళీ ఇల్లు ప్రశాంతంగా మారిందో లేదో తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడ జరిగినవన్నీ మీకెలా తెలుసు తాతయ్య? అక్కడ నా మనసుకు తెలుస్తూనే ఉంటాయిరా. మీరు చెప్పింది 100% కరెక్ట్ తాతయ్య. ప్రాబ్లమ్స్ వచ్చాయి, మళ్ళీ వాటంతట అవే సాల్వ్ అయిపోయాయి. మీ ఆశీస్సులు మాకున్నంత కాలం మాకే సమస్యలు దగ్గరకు రావు మావయ్య గారు. అదంతా నా గొప్పతనం కాదమ్మా, దానికి మూల కారణం శుభ. ఈ ఇంటికి పట్టిన అరిష్టాలన్నీ తొలగించడానికే కుసుమ లాంటి వారి మాటలు విని మాత్రం ప్రభావితం కాకండి. శుభ నిజంగా శుభాన్నిచ్చిన దేవతగానే మీ కొడుకు కోడలు మధ్య దూరం పెంచడానికి ఏవో దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. కేదార పూజతో అవన్నీ తొలగిపోతాయి. ఈ మాట చెప్పడానికి నేను ప్రత్యేకంగా వచ్చాను. నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఫోన్ చేస్తాను. ఇద్దరిని పంపించండి. తప్పకుండా నాన్నగారు, మీ మాట కాదంటామా? మావయ్య గారు, మీరు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోండి, నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను. అలాగేనమ్మా. చెప్పేదంతా నిజమేనా? నీకు నేను అబద్ధం చెప్తానా? ఇంట్లో ఉన్న శుభ నీ దగ్గరకొచ్చి కొట్టడం ఏంటి? అది కనిపెట్టే దారి కనిపెట్టు. ఉంది. ఏంటి దారి? ఏంటా దారి? చెప్పు సురేఖ, ఈ తంత్రాల బొమ్మతో పని జరగలేదా? ఈ మంత్రాల మస్తాన్ దగ్గరికి వచ్చా. ముందు ఈ గండం గట్టెక్కించు. పడక వేరైనా గడప ఒక్కటే. కలవని మనుషుల్ని కలపడానికి ప్రయత్నం చేయండి, ఫలితం మీకే దక్కుతుంది. వాళ్ళని విడదీయమని అడగడానికి వస్తే కలపమంటావేంటి? వాళ్ళ మతం చెడిపోతేనే మీకు ఫలం దక్కుతుంది. అంటే ఈలోగా నువ్వు చెయ్యాల్సిందేమిటంటే ఆదిని శుభని కలపడానికే ప్రయత్నం చెయ్యి. శుభ దూరం జరుగుతుంది, ఆదిలో అహంకారం పెరుగుతుంది. ఏ సుఖము లేని కాపురం నాకొద్దు అంటాడు. ఆది శుభని బయటకు కెంటేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నా పగ తేలుతుంది. నేను అనుకున్నదే జరుగుతుంది. ఆదికి దగ్గర అయ్యే అవకాశం దక్కుతుంది. వాడేం తప్పు చేశాడు? అదంతా తర్వాత చెప్తాను, ముందు పద. పదరా. క్షణంలో మిస్ అయిపోయాడు సురేఖ. వాడు ఇప్పుడు తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకొని తిడతాను. వెళ్దామా?